గాయ్స్ మన మొబైల్ స్క్రీన్ అయితే డ్యామేజ్ అయిపోయింది. అసలు ఇప్పుడు పని చేయట్లేదు. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో అయితే చూసేయండి. ఏ షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మ్యాటర్ ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోలు తీసే మొబైల్ ఏ మొబైల్ అని చాలామంది అడిగారు. సో ఆ వీడియోకి కూడా మనం అయితే ఆన్సర్ ఇచ్చేద్దాం. ఫస్ట్ అయితే నేను కూల్ప్యాడ్ నోట్ 8 మొబైల్ అయితే యూజ్ చేసేవాడిని. అది ప్రెజెంట్ అయితే పెద్దగా వర్క్ అవ్వట్లేదని అది పక్కన పడేసాం. దాని నెక్స్ట్ అయితే మనం వివో అయితే యూజ్ చేసేవాడిని. ఇది చూస్తున్నారు కదా, ఈ మొబైలే వివో అయితే యూజ్ చేసేవాడిని. దీని పని కూడా అయిపోయిందంటే కొంచెం దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం, గుర్తు చేయండి. నెక్స్ట్ అయితే ఈ పోకో వేరియంట్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఇదే యూసేజ్లో ఉంది. ఐఫోన్తో పాటు కలిపి అయితే యూజ్ చేస్తున్నాం ఈ పోకో వేరియంట్ని. ఇన్స్టాగ్రామ్కి, అలాగే ఎడిటింగ్కి, థంబ్నెయిల్స్కి మొత్తం అంతా ఇదే ఈ ఆండ్రాయిడ్. నెక్స్ట్ వచ్చేసరికి వివోకి అయితే అప్గ్రేడ్ అయ్యా ఆ పోకో నుంచి. ఈ వివో అయితే రీసెంట్గానే తీసుకున్నాం. ఈ మొబైల్ కూడా మంచి కండిషన్లో ఉంది. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం వీడియోస్కి. ఫైనల్గా అయితే ఐఫోన్లోనే మనం ప్రెజెంట్ అయితే వీడియోస్ తీస్తున్నాం. ఇంతకుముందు వరకు ఓల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఐఫోన్లోనే నేనైతే నీట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది మొత్తం జరిగిన మ్యాటర్. స్క్రీన్ డ్యామేజ్ అయిపోయింది అన్నా కదా, ఆ స్క్రీన్ డ్యామేజ్ అయిపోయింది అయితే ఈ ఫోన్లోనే నేను ఆల్మోస్ట్ చాలా వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే చేశాను. చూసారు కదా స్క్రీన్ అయితే ఎలాగైపోయిందో. అసలు రెడ్ లైన్ వచ్చేసింది మొత్తం. ఏం జరిగిందో చెప్తాను నేను. ఇది అయితే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టామాట మొబైల్. మా మమ్మీ చేయి తగిలేసి మొబైల్ అయితే కింద పడిపోయింది. ఇంక వెంటనే టాటా ఖతం బై బై. దీని పని అయితే అయిపోయింది. ఇలా జరిగింది మాట. ఇంత మరి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్